పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న క్లాస్లో మనం స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆలోచనలు గందరగోళం చేస్తుంటాయి. ఫిజికల్ బాడీ ఒకటే ఉంటుంది, కానీ లోపల వ్యవహరించే వాళ్ళు అనేకంగా ఉంటారు. ఇద్దరుగా ఉంటారు, కొందరిలో అనేకంగా కూడా ఉంటారు. ఎన్నో ఆలోచనలు వచ్చేస్తుంటాయి. చాలా గందరగోళంగా ఉంటుంది వాళ్ళ బుర్ర అంతా కూడా, చాలా అయోమయంగా ఉంటుంది. చాలా పాపం చాలా కష్టపడిపోతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలోనే 2-3 రకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఒక ఆలోచన ఏమో వాడిని చేయమని అంటుంటుంది, ఒక ఆలోచన ఏమో చేస్తావా నువ్వు, నీ సంగతి చూస్తాను, ఏమనుకుంటున్నావు నువ్వు, ఆ పని ముట్టుకున్నావు నీ పని, ఇలా బెదిరించేస్తుంటుంది వాళ్ళలోనే ఉండి. ఇలా చాలా గందరగోళంగా ఉంటుంది. 2 రకాల వాయిసెస్ జనరల్గా వినబడుతుంటాయి స్ప్లిట్ పర్సనాలిటీస్లో. కొందరిలో ఇంకా ఎక్కువ వాయిసెస్ కూడా వాళ్ళలోంచి వస్తుంటాయి. ఇది దాని గురించి మనకు చెప్తూ ఉన్నారు. One providing the life stream and the other providing the stream of consciousness, and thus controlling the body, directing its activities, expressing alternates between the two individuals concerned. Sometimes more than two are concerned, and several persons upon the inner side of life use the same physical body. ఎంతో మంది ఒకసారి వాళ్ళు 3, 4, 5 ఇలా ఎంతో మంది వాళ్ళు వ్యవహరించడం అనేటువంటిది ఉంటుంది స్ప్లిట్ పర్సనాలిటీ. అది then you have multiple personalities. This is however due to a definite weakness in the etheric connection of the original dweller. ఇది దేని చేత జరుగుతుందంటే, ఒరిజినల్ డ్వెల్లర్కి అంటే వాడిలో ఎవడైతే అసలు వాడు ఉన్నాడో వాడికి నేను ఈథరిక్ బాడీకి కనెక్షన్ సరిగా లేకపోతే, ఇంట్లో ఉంటున్నటువంటి వాడికి ఆ ఇంటికి కనెక్షన్స్ కొంచెం లూజ్గా ఉన్నాయనుకోండి, తలుపులు వేసుకోకుండా ఉంటుంటే రోడ్డు మీద పోయేటువంటి ప్రతివాడు మీరు ఇంట్లోకి తిరిగిపోతుంటాడు. ఇంట్లో కాసేపు కూర్చుని పోదాం, ఇక్కడ ఎవడు ఏమనట్లేమని అన్నట్టుగా ఉంటుంటుంది వాడికి. అది డ్వెల్లర్కి నేను ఈథరిక్ బాడీకి కనెక్షన్స్ లూజ్గా ఉన్నప్పుడు అవి జరుగుతుంటాయి. అది టు దట్ dwellers, అది ఒరిజినల్ dweller, or again it may be due to that dwellers great dislike for physical incarnation. Again it may be caused by some shock. అది దేని చేత జరుగుతుంటాయంటే, డ్వెల్లర్కి ఫిజికల్ ఇన్కార్నేషన్ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, అసలు జన్మ తీసుకోవాల్సిన దాని మీద వాడికి అసలు ఇష్టం లేదనుకోండి, అలాంటప్పుడు వాడికి ఫిజికల్ బాడీకి కనెక్షన్ సరిగా ఉండవు, వీక్గా ఉంటాయి కనెక్షన్స్. ఇప్పుడు ఎవరికైతే ఈ ఇల్లు ఉందో ఆ ఇంటి మీద వాడికి ఇష్టం లేదనుకోండి, ఆ ఇల్లు రిపేర్ పడిపోతున్నా, సున్నాలు పడిపోతున్నా, గోడలకి రంగు మారిపోతున్నా వాడేం పట్టించుకోడు, చూసారా, అలా ఉంటాడు. అలా ఉంటున్నటువంటి వాళ్ళ స్ప్లిట్ పర్సనాలిటీస్ వస్తాయి. అది ఒక కాజ్. తర్వాత సెకండ్ కాజ్ ఏమన్నారు, some shock or disaster which suddenly severs the link of consciousness. జీవితంలో ఒకానొక సందర్భంలో వాడికి ఊహించినటువంటి ఒక షాక్ తగులుతుంది వాడికి. అంటే పరిస్థితులు, సన్నివేశాలు అని ఏవైతే అంటుంటామో
వాటిలో ఊహించినటువంటి ఒక పెద్ద దెబ్బ వాడికి తగులుతున్నాడు లోపల. అంటే బాగా స్నేహితుడనో ఎంతో వాడి పూర్తిగా వాడిని అలా నమ్మిపోయి ఉన్నటువంటి వాడు వీడిని సడన్గా మోసం చేసేసాడు. ఉదాహరణకు వాడు బ్యూరోలో ఎంత డబ్బులు ఉన్నాయి వాడికి తెలియదు, అది వాడి ఫ్రెండ్కి అంతగా తెలుసు అనుకోండి, అంతగా నమ్మి ఉన్నాడు అనుకోండి, లేదా పనివాడు. అటువంటి వాడు ఒకనొక నైట్న వాడు వీడిని మోసం చేస్తాడు అనుకోండి. అటువంటి వాళ్ళు స్ప్లిట్ పర్సనాలిటీస్లో వెళ్ళిపోతారు. సో షాక్ అన్నారు దాన్ని. షాక్ ఆర్ డిజాస్టర్ విచ్ సడన్లీ severs the link of consciousness. And in this latter case, there is no hope of restoration. ఇలాంటి కేసెస్లో మళ్ళీ వాడు రెస్టోర్ అవుతాడు అన్నటువంటి నమ్మకం లేదండి అని చెప్తాను. ఈచ్ కేస్ హ్యాస్ టు బి డయాగ్నోస్డ్ అండ్ డీల్డ్ విత్ ఆన్ ఇట్స్ ఇండివిజువల్ మెరిట్స్ అండ్ ప్రిఫరబ్లీ by dealing directly with the real dweller when he is at home in his own dwelling. వాడు ప్రతి కేసుని కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. జాగ్రత్తగా ఎందుచేత ఇలా జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు లోపల డ్వెల్లర్ని మీరు వాడిని అడ్రస్ చేయడం అనేటువంటిది నేర్చుకోండి. వాడిని అడ్రస్ చేయడం ఒకటి, వాడిని కరెక్ట్గా వాడి ప్లేస్లో కూర్చోబెట్టేటువంటి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకోండి అంటున్నారు. At home in his own dwelling. Furthermore, the consciousness of the dweller is sometimes so strongly oriented in directions other than those of physical existence that a process of abstraction has taken place. కొందరి కాన్షియస్నెస్ ఫిజికల్ బాడీ మీద ఉండదు, అయినా ఎక్కడో ఉంటుంది అంటున్నాడు. బ్రహ్మాండమైన కవితలు రాస్తారు, పుస్తకాలు రాస్తారు, అది ఫిజికల్ బాడీ మీద ఇదే ఉండదు వాడికి. ఇటు బ్రహ్మాండమైనటువంటి ఐఏఎస్కు ఉండేటువంటి తెలివితేటలకు సంబంధించినటువంటి విషయాలు, కంట్రీ యొక్క ఎకానమీ గురించి మాట్లాడుతుంటాడు, ఇలా ఏవో విషయాలు మాట్లాడుతుంటాడు. కానీ ఫిజికల్ బాడీ కేరింగ్ గురించి కానీ అవేవి వాడికి అసలు పట్టించుకున్నట్టుగా ఉంటుంది కాన్షియస్నెస్. సో అలా ఉంటుంటారు కొందరు స్ప్లిట్ పర్సనాలిటీస్. That a process of abstraction has taken place with the focus of the conscious interest elsewhere. This is the undesirable side or expression of the same power of abstraction, which enables the mystic to see his visions and to participate in heavenly happenings, and which enables the advanced adept to enter into the state of samadhi. బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ వాటికి సంబంధించినవి అంటే చాలా పరమ గురువులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కార్యక్రమాలు ఇలాంటివో వీడికి తెలుస్తుంది. చెప్పారు కదా 2 రకాలుగా ఉంటుందని, అది వస్తుంది నెక్స్ట్ పాయింట్. అలాంటి విషయాలు అక్కడెక్కడో పరమ గురువులు వాళ్ళు అంటే మామూలుగా మనలాంటి వాడికి ఇదేంటి పిక్చర్గా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది మనకి. కానీ కొందరికి ఆ హయ్యర్ దాంతో అలా లింకప్ ఉంటుంది. ఈ కాన్షియస్నెస్ది ఇది 2గా చెప్తారు మనకి, నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. సో ఆ హయ్యర్ థింగ్స్ ఇవన్నీ వాడికి ఎడిప్ట్స్ వాళ్ళు ఉన్నటువంటి స్థితులు వాటికి సంబంధించినటువంటి విషయాలు కొందరికి చక్కగా దర్శనం అయిపోతుంటాయి. కానీ ఫిజికల్ బాడీ మీద ఏమీ తెలియదు, వాడు బట్టలు వేసుకున్నాడో లేదో తెలియదు, వాడు టైంకి ఆకలి వేస్తుందో లేదో తెలియదు, ఏదో ఉంటుంటాడు ఫిజికల్ బాడీలో. అలా ఉంటారు. కాన్షియస్నెస్ ఇంట్రెస్ట్ ఎల్స్వేర్. This is the undesirable side of expression of the same power of abstraction, which enables the mystic to see his visions and to participate in heavenly happenings, and which enables the advanced to enter into the state of samadhi. In the one case, the vehicle is left unguarded and the prey of any passing visitor. ఇలాంటి స్టేజెస్లో ఏమవుతుందంటే వాడి యొక్క బాడీకి వాడికి కనెక్షన్ టోటల్గా డిటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఆ పరమ గురువులని అలా అక్కడెక్కడో ఉంటాడు. దాంతో ఏమవుతుంది, వీడి దేహము అక్కడక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి అప్పుడే దేహం విడిచినటువంటి వాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా వీళ్ళు చుట్టూ, వాడెవడో వీడి బాడీలోకి దూకుతుంటాడు. ఎవడిల్లు ఖాళీగా ఉంది, ఎవరి తలుపులు తీసుకున్నాయని రోడ్డు మీద పోయేవాడు చూస్తుంటాడు. అలా ఉంటారు కొందరు చుట్టూతో. ఇవన్నీ మనం కాస్మిక్ ఫెయిర్లో చెప్పారు మనకు ఆ వివరాలు అనేది. సో అలా కొందరు ఉంటాడు, వాడు వీడి బాడీలోకి దూరిపోతుంటాడు, వాడు ఏమో చేసేస్తుంటాడు వాడు. ఇలాంటివి కొన్ని ఉంటారు. And in the other, it is left duly guarded and positively attentive to the call and note of its owner. ఇంకో కొందరిలో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లెఫ్ట్ డ్యూలీ గార్డెడ్, చక్కగా అది దానికి కావాల్సినటువంటి పోషణ ఇదంతా సాగుతూ చక్కగా అది వాడు పైన ఉన్నటువంటి వాడు ఏదైతే వీడు పరమ గురువుల నుంచి వీడు ఏదైతే అందుకుంటున్నాడో అది చక్కగా వీడికి డీకోడ్ చేసి ఇవ్వడం, చక్కగా వాడు ఫిజికల్ బాడీకి అది చక్కగా అందివ్వబడటం, ఇలా చేసుకుంటున్నాడు వాళ్ళు కొందరు.
It is not possible for me to do more than hint at these various explanations, and so start investigators with open minds and the willingness to accept unusual hypotheses. Willingness to accept unusual hypothesis ఏంటంటే, ఇది చక్కగా మీకు కొన్ని హింట్స్ ఇచ్చేసాను కనుక ఈ హింట్స్ దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయండి, జాగ్రత్తగా వాటిని పరిశోధించండి. పరిశోధించి అవి ఎందువలన వాళ్ళలో అలాంటి భావములు, ఆ రకంగా స్ప్లిట్ పర్సనాలిటీస్ ఎందుకు ఏర్పడుతున్నాయి అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేయడంలో ఏమంటున్నారంటే అన్యూజువల్ హైపోథసిస్ టు యాక్సెప్ట్ అంటే అంటే వీడు మెంటల్ డిసీజ్ కదండి, దీనికి అదేదో కారణంగా ఉంటుందా, ఇదేదో కారణంగా ఉంటుందా, అది నేను ఒప్పుకోనండి, అవేలా కారణాలు అవుతాయి వీటికి అన్నటువంటిదిగా పెట్టుకోకండి. ఒక ఊహించినటువంటిది కూడా వీటికి కారణంగా ఉండొచ్చు. కనుక మీరు చాలా బ్రాడ్ మైండ్ తోటి మీరు ఇన్వెస్టిగేట్ చేయడం నేర్చుకోండి అంటున్నారు ఆయన అని చెప్తూ ఆయన కారణాలు చెప్తున్నారు. అలాంగ్ ఎ ట్రైల్ విచ్ మే లీడ్ దెమ్ ఇన్ టు ద వ్యాలీ ఆఫ్ అండర్స్టాండింగ్. అది ది క్లూ టు సక్సెస్ ఇన్ ఎలిమినేటింగ్ దీస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీ లైస్ ఇన్ ది ప్రీనేటల్ కేర్. ఇలాంటివి డిఫికల్టీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ద క్లూ టు సక్సెస్ ఇన్ ఎలిమినేటింగ్ దీస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీ. స్ప్లిట్ పర్సనాలిటీస్ ఇప్పుడు 20 ఏళ్లలోనూ 30 ఏళ్ల వయసు వాడికే స్ప్లిట్ పర్సనాలిటీస్ వచ్చేస్తున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రీనేటల్ కేర్ అండ్ స్టడీ ఆఫ్ హెరిడిటరీ టైప్స్. తల్లి గర్భంగా ఉన్నప్పుడే తల్లిని ఏ సీరియల్స్ పడితే ఆ సీరియల్స్ చూడనివ్వకండి, ఏవి పడితే అవి విననీకండి, ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. అంతే ప్రీనేటల్ కేర్ అంటారు దాన్ని. అంటే తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం ముందుగా వెళితే తల్లి తండ్రి వాళ్ళిద్దరూ తల్లి తండ్రి అవ్వడానికి ముందుగా కూడా వాళ్ళు కొంత సాధన చేయాలి భార్యాభర్తలుగా ఉన్నప్పుడు. అప్పుడు అటువంటి వాడికి అంటే వాళ్ళు చక్కగా ఒక సద్భావము ఇలాంటివి కలిగి ఉండి వాళ్ళు అప్పుడు గర్భమునకు వాళ్ళు కావాల్సినటువంటి ఏర్పాటు వాళ్ళ దేహంలో చేసుకుని అప్పుడు వాళ్ళు గర్భధారణకు ముందుకు వెళితే అప్పుడు జరిగేటువంటి పిల్లలు, అప్పుడు వచ్చేటువంటి పిల్లలు చాలా చక్కగా ఉంటారు. సో ప్రీనేటల్ కేర్ ఒకటి బాగుండాలి. తర్వాత స్టడీ ఆఫ్ హెరిడిటరీ టైంట్స్, వాళ్ళ యొక్క హెరిడిటరీగా వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు ఏమిటి ఇవన్నీ చక్కగా తెలుసుకోండి. తర్వాత సిఫిలిస్ అండ్ ది అదర్ వెనీరియల్ డిసీజెస్ ఆర్ కోడ్ అండ్ ప్రీడిస్పోజింగ్ కాజెస్. ఇది హోమియోపతి కూడా మనం చెప్పేది అదే, అది మాస్టర్ జాల్కుల్ గారు దాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ మనకి అదే విషయం మనకి హ్యానిమన్ గారు చెప్పారు, అదే విషయం ఇక్కడ నాకు చాలా అదే. సిఫిలిస్, సైకోసిస్ ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా కూడా ఉంటున్నాయి అని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకుండా ఉంది. వాడికి మెంటల్ డిజార్డర్ అంటే వాడికి టాబ్లెట్ వేసి పడుకోబెట్టేటట్టుగా ఉంది. కానీ సిఫిలిస్, సైకోసిస్ ఇలాంటి వెనీరియల్ డిసీజెస్ వలన ఇలాంటి సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయా అన్నటువంటి విషయం ప్రస్తుతం అవగాహన చేసుకోవడానికి చాలా దూరంగా ఉంది సైన్స్. అది ఆయన చెప్తున్నారు. సిఫిలిస్ అండ్ అదర్ వెనీరియల్ డిసీజెస్ ఆర్ పోటెంట్ ప్రీడిస్పోజింగ్ కాజెస్. ద రైట్ కల్చర్ ఆఫ్ ది బాడీ నేచర్ ఆఫ్టర్ బర్త్. అది రైట్ కల్చర్లో పెట్టాలి ఎప్పుడు కూడా. పిల్లవాడిని పుట్టినటువంటి పిల్లవాడిని ఎప్పుడు కూడా రైట్ కల్చర్లో పెట్టాలి. వాడు నెలలు పిల్లాడు అన్నట్టుగా అనుకోకండి. వాడిని పుట్టినప్పటి నుంచి కూడా ఒక రైట్ కల్చర్లో ఉండాలి పిల్లవాడు. వాడు ఇప్పుడే ఏం చేస్తాడండి అంటుండదు అనుకోకండి అసలు. అది ఆఫ్టర్ బర్త్ అండ్ ది డెవలప్మెంట్ ఇన్ ద చైల్డ్ ఆఫ్ ఎ పాజిటివ్ సెన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. వాడిలో చిన్నప్పటి నుంచి కూడా ఒక పాజిటివ్ సెన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. వాడు చిన్నవాడుగా ఉన్నప్పుడే వాడిలో ఒక పాజిటివ్ సెన్స్ డెవలప్ అయ్యేటట్టుగా పిల్లవాడిని పెంచాలి. పిల్లవాడిని వీడేమో ఏదో స్కూల్ అంటాడు, ఆ స్కూల్లో ఏదో జాయిన్ చేసేస్తాడు, ఏదో ఇది అదే పిల్లవాడిని ప్రేమించడం, అదే పిల్లవాడి మీద ప్రేమ ఉన్నట్టుగా అనుకోకండి. ఒక రైట్ కల్చర్ ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రమే పెట్టండి పిల్లాడిని. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. పాజిటివ్ ఇన్ థాట్ అన్నారు అండ్ ట్రైనింగ్ హిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిటీ. అని వాడికి సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిటీ వాడికి ఐడెంటిఫై అయ్యేట్టుగా చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయండి. వాడికి అటువంటి విద్యాభ్యాసం ఇవ్వండి అని చెప్పారు. ఇటువంటిది కాకుండా ఈ పాజిటివ్ సెన్స్, రైట్ సెన్స్ ఇవ్వనటువంటి విద్య ఏదైనా వాడికి నేర్పించాలన్నట్టుగా ఉంటే ఆ యూనివర్సిటీలో చేర్పించకండి పిల్లాన్ని. ఎందుకంటే వాడు పిహెచ్డీలు చదివి వాడు ఒక రావణాసురుడో ఒక రాక్షసుడు అవ్వడం కన్నా వాడు ఏదో బిఎస్సీ చదువుకుని ఒక మామూలుగా ఉంటే అది చాలు కదా మనకి. ఏమవుతుంది వాడు పిహెచ్డీ చేయకపోయినా? అంటే ఒక రాక్షసుడు జనాలను పీడించి వాళ్ళ మీద వీడి మీద అనేక రకాలుగా డబ్బులు వసూలు చేసుకోవడంను, వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా చూడడం, ఇలాంటి కలగడం కన్నా
ఆఫ్టర్ ఆల్ పోయిన ఒక 10th క్లాస్ చదివాడు, బీఎస్సీ చదివాడు, ఒక సద్భావం కలిగి ఉన్నాడు అనుకోండి వాడు. వీడొక బెటరా, వాడొక బెటరా సొసైటీకి? ఆలోచించాలి. అది అందు గురించి ఒక రైట్ ఎడ్యుకేషన్, ఒక రైట్ థాట్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టండి పిల్లల్ని అని చెప్పారు. thus making him positive in thought and training his sense of self identity. సెల్ఫ్ ఐడెంటిటీ అంటే వాడిలో ఉన్నటువంటి కాన్షియస్నెస్, అయా అన్నటువంటి దాని యందు వాడు దాని యందు మేలు కాంచేటట్టుగా వాడికి శిక్షణ ఇస్తూ వెళ్ళండి. దీని గురించి మాస్టర్ గారు ఏమంటారంటే, మనకి భారతీయ బాల శిక్షలో కూడా ఫస్ట్ పాఠం అదే చెప్తారు మాస్టర్. అంటే వాడికి విద్యాభ్యాసం ఎలా ఇవ్వాలని చెప్తారంటే మాస్టర్ గారు, ఉదాహరణకి మన ఇంట్లో బియ్యం డబ్బా ఉంది. బియ్యం డబ్బాలోకి బియ్యం ఎలా వచ్చాయని అడగండి పిల్లవాడు. అంటే ఏముంది, కిరాణా షాప్ నుంచి కొనుక్కొచ్చాం మనం బియ్యం బస్తా, దాన్ని ఇందులో పోసుకున్నాం. సరే, కిరాణా వాడికి బియ్యం బస్తా ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నించాను. ఇప్పుడు వాడు చెప్తాడు, లేదు పెద్ద కిరాణా షాప్ వాడి నుంచి వాడు బియ్యం బస్తాలు తెచ్చుకున్నాడు. వాడికి అక్కడి నుంచి వచ్చింది. వాడు రైతు పండిస్తే రైతు దగ్గర నుంచి వాడు తెచ్చుకుని వాడు పెట్టుకుని వీడికి ఇది చేశాడు. రైతుకి ఎక్కడి నుంచి వచ్చింది. ఇలా వాడిని ప్రశ్నిస్తే చివరికి వెళ్ళేటువంటి పాయింట్ ఏమిటంటే దైవము అన్నటువంటి పాయింట్కి వెళ్తాడు. సో సృష్టిలో వాడి చుట్టూతో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడి చుట్టూతో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి తీసుకుని ఏదైనటువంటి ప్రశ్నలు వేస్తూ వాడిని అక్కడికి చేర్చాలి. అప్పుడు వాడిలో చోట్లో ఉన్నటువంటి విషయాల్ని చక్కగా అవగాహన చేసుకోవడం, వాటిని చక్కగా దర్శించడం, వాటి యందు ఒక చక్కటి భావం ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా పిల్లవాడికి వస్తాయి అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు. సో అది సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిటీ, వాడిలో కాన్షియస్నెస్ అంటున్నది ఉన్నటువంటి దాని యందు వాడు మేలుకొల్పింపబడేటట్టుగా వాడిని ట్రైనింగ్ ఇవ్వండి అన్నారు. ఆల్ దీస్ ఆర్ సౌండ్ హెల్ప్స్ టువర్డ్స్ ఎలిమినేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ట్రబుల్. ఎలిమినేటింగ్ అన్నటువంటిది ఎక్కువ ముఖ్యం, కానీ దానికి మందేమిటి అన్నటువంటిది ఎక్కువ ముఖ్యం కాదు. సీన్ అన్నటువంటిది ఎలిమినేట్ అయిపోవాలి. అసలు దానికి ఎటువంటి మంది అంటే అది తగ్గేటువంటి రోగాలు కాదండి అవి అని చెప్పి ఆయనే చెప్పేస్తున్నారు. ఎందుకంటే అటువంటి రోగం వచ్చిన తర్వాత అటు ఇటు పరిగెట్టడం కన్నా అటువంటి రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో అవి నేను మీకు చెప్తున్నాను, అవి తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఆయన. The tendency today to emphasize the vitamins in food and to give a balanced diet is all to the good. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, విటమిన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. అది చక్కగా చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. The true sense of cleavage and really serious difficulty comes, however, when two things have occurred. These might be stated as to be as follows. సీరియస్ డిఫికల్టీ అంటే ఎలా ఉంటుంటుంది ఏంటి? క్లీవేజ్ అండ్ రియల్ సీరియస్ డిఫికల్టీ when two things have occurred. రెండు జరిగితే ఈ రెండు ప్రధానమైనటువంటి రెండు విషయాలు చెప్తున్నారు. ఈ రెండింటివి అన్న క్లీవేజ్ అంటే నేను సీరియస్ సెన్స్ ఆఫ్ డిఫికల్టీస్ అంటే ఉంటాయి. రియల్లీ సీరియస్ డిఫికల్టీ కమ్స్ అంటున్నారు. ఒకటి నెంబర్ 1 అందులో ఏంటంటే ది సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మ్యాన్ హ్యాస్ రీచ్డ్ ఏ పాయింట్ వేర్ హిస్ డిజైర్స్ ఆర్ సో డామినెంట్ అండ్ కంపెల్లింగ్ దట్ he becomes aware of their strength and also simultaneously of his inability truly to satisfy them, coupled with the recognition that there is an aspect of himself which does not truly want to do so. There is an aspect of himself which does not want to do so. వీళ్ళు డిజైర్స్ అంటే వీడిని ఎక్కువ డామినేట్ చేసేస్తున్నాయి, అవి ఎక్కువ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వీడు అటువైపుగా వీడు వెళ్ళలేనన్నట్టుగా అనిపించినా మరి వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళాలి, తప్పదు, పరిగెట్టండి అంటుండగా వీళ్ళలోంచి వీడికే అనిపిస్తున్నటువంటి భావములు. coupled with the recognition that there is an aspect of himself which does not truly want to do so, the sense of frustration then descends upon him. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు డిజైర్ ఉంటుంది అలా లాగేస్తుంటుంది, వీడేమో పరిగెట్టలేకపోతున్నాడు. దానివల్ల ఏమైంది, ఒక ఫ్రస్ట్రేషన్ అంటుండేది డెవలప్ అవుతుంది. కారణాలకి డిసీజెస్ ఎక్కడ ఆరిజిన్ అవుతున్నాయి అనే విషయం చెప్తున్నారు. వీడి లోపల ఉన్న డిజైర్ వీడిలో ఏం చేసేస్తుందంటే పరిగెట్టు అది కాదు, ఇప్పుడుదా పరిగెట్టాను కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పరిగెట్టాను కదా, కాసేపు నన్ను కూర్చొని ఏమంటే కాదు, ఇంకో 2 గంటలు పరిగెడితే ఇంకో 2000 ఎక్కువ వస్తాయి, నువ్వు ఇంకొంచెం పరిగెట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా పరిగెట్టాలి. ఆ పరిగెట్టడంలోనూ రియాలిటీకినూ వాడిలో ఉన్నటువంటి డిజైర్స్కి పొంతన కుదరట్లేదు. దానివల్ల వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ చిన్నపిల్లలకి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, చాలా ఎక్కువగా అయిపోతుంది ఇవన్నీ. Then descends upon him and he becomes painfully aware of what he wants and of what he would be if his desires were met and satisfied. సరే, వాడు ఉన్నటువంటి స్థితికి
వాడు పొందాల్సినటువంటి స్థితికి ఈ రెండింటి మధ్యలో చాలా తేడా ఉండిపోతుంది. దానివల్ల వాళ్ళు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే ఉదాహరణకు వాడు విజయవాడలో ఉన్నాడు, వాడు ఏదో విశాఖపట్నం వెళ్ళాలి, మధ్యలో ఆగిపోయి ఉన్నాడు వాడు, అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు వాడు, దానివల్ల వాళ్ళు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ దానికి సెన్స్ అది. వాట్ హీ వుడ్ బి ఇఫ్ హిస్ డిజైర్స్ వర్ met and satisfied. He is then torn in two directions. His desire mind keeps him dwelling in the realm of longing, of hope, and of wish, while his brain and his physical nature bring to him the conviction that nothing he wants is possible, and if possible, does he really want it? అది నిజంగా అది పాసిబుల్ అయ్యేటువంటి విషయం కాదురా నాయన అని చెప్తూ ఉంటుంది. అది నిజంగా అది కోరవలసినటువంటిదేనా అనిపిస్తుంది. ఉదాహరణకు వీడు ఏదో బీఎస్సీ చదివాడండి, ఊరికనే ఉదాహరణ. వేరే వాడు వీడి ఫ్రెండ్ వాళ్ళందరూ ఎంటెక్ లెవెల్ చేశారు, వాళ్ళందరూ చక్కగా అమెరికా వెళ్ళిపోయారు. వీడికి ఎలా ఉంటుందంటే ఎలా అయినా సరే నేను కూడా అమెరికా వెళ్ళిపోవాలన్నటువంటిదే ఉంటుంది. నిజంగా కోరదగ్గ కోరికైనా? నీకేదో ఇల్లు ఉంది, హాయిగా ఇక్కడ ఉంటున్నావు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు, చక్కగా కుటుంబ పోషణ చేసుకుంటున్నావు, బాగానే ఉంది కదా ఇది. ఇది ఒక కాదు, మా ఫ్రెండ్లు అందరూ అమెరికా వెళ్ళిపోయారు, మరి వాళ్ళందరూ ఎంటెక్లు చేశారు, ఏవో వాళ్ళు చదువుకున్నారు కదా, వెళ్ళారు వాళ్ళు. నువ్వు చదువుకున్న చదువుకి అది ఎలా కుదురుతుంది? అది కుదరదు కదా. అది చక్కగా వీడు అది అర్థం చేసుకుని చక్కగా ఆగిపోయాడా, బాగుంది. నేను కూడా ఎలా అయినా అమెరికా వెళ్ళాలి, వాడి చేతులు వీడి చేతులు డబ్బులు పెడితే అవి ఉన్న డబ్బులు కాస్త పోతాయి అన్నటువంటిది అయిపోతుంది పరిస్థితి. సో వీళ్ళ లోపల ఉన్న డిజైర్స్ అలా లాగేస్తుంటాయి. ప్రాక్టికాలిటీకి చూస్తే అది అందనటువంటి విషయంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో నలిగిపోతుంటాడు వీడు. దానివల్ల అంటే ఫ్రస్ట్రేషన్. which he wants is possible, and if possible, does he really want it? అది నిజంగా అవసరమా వాడికి? ఎందుకు అమెరికా వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి ఏదో చిన్న ఇంట్లో ఉండి పొద్దున రాత్రి కష్టపడాల్సిందే కదా, అక్కడ కూడా వెళ్ళినవాడు హాయిగా ఉంటున్నాడా? అమెరికా అన్నటువంటి పేరు పక్క పెడితే, భారతీయుడు అన్నటువంటి పేరు భారతదేశం అన్నటువంటి పక్క పెడితే, ఇక్కడ వాడు కష్టపడుతున్నాడు, అక్కడ వాడు కష్టపడుతున్నాడు, సున్నాలు తేడా మా అయితే, అంతే కదా. సో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకో. నువ్వు ఉన్న స్థితికి ఇది హాయిగా ఉంది, నువ్వు నీ ఇంట్లో హాయిగా ఉన్నావు, నీ ఉద్యోగం హాయిగా ఉంది, లేదా ఇక్కడ హాయిగా ఉంది. ఇది అర్థం చేసుకుంటే వాడికి ఫ్రస్ట్రేషన్ ఉండదు, జీవితం సంతోషంగా సుఖంగా ఆనందంగా వెళ్ళిపోతుంది. అది దాన్ని వాంటెడ్. దిస్ ఈస్ ట్రూ ఆఫ్ ది మ్యాన్ హూస్ ఆబ్జెక్టివ్ ఈస్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిస్ మెటీరియల్ లాంగింగ్స్, ఆర్ ఆఫ్ ది మ్యాన్ హూ ఈస్ రెస్పాండింగ్ టు ద డిజైర్ ఫర్ ఇంటలెక్చువల్ ఆర్ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్. So intellectual or spiritual satisfaction. In the one case, the cleavage begins to appear in the lower aspects. కేసులో ఏమైంది, వీడి ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ ఒకటి, ఇంకోటి స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్. అది ఈ రెండు ఉంటాయి జీవుల్లో. డిజైర్స్ అంటుండదు, అలా వెళ్ళిపోతుంటాడు. ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ దొరకక బాధపడుతూ ఉన్నటువంటి వాడికి ఏమవుతుంది, క్లీవేజ్ బిగిన్స్ టు అపియర్ ఇన్ ద లోవర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ డిజైర్. వీడికి ఒక క్లీవేజ్ వస్తుంది. వీడు ఫిజికల్ బాడీకి వీడికి వీడు ఒక లోవర్ నేచర్స్లో ఉన్నటువంటి వాడికి వీడికి డిజైర్కి ఒక క్లీవేజ్ వస్తుంది, ఒక అడ్డంకి. తర్వాత ఇన్ ద అదర్ ఇట్ అపియర్స్ ఇన్ ద హయ్యర్ ఆస్పెక్ట్స్. వీడి స్పిరిచువల్ దానికి ఉన్నటువంటి వాడికి హయ్యర్ ఆస్పెక్ట్స్లో ఒక క్లీవేజ్ వస్తుంది, ఒక బ్రేక్. అంటే ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోలేకపోవడం అంటున్నది ఉంటుందండి. ఉదాహరణకి వీడు లోవర్ నేచర్లో ఉన్నటువంటి వాడు, ఇప్పుడు 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు చేయాలి సార్, ఏమైనా సలహా ఉందా మీ దగ్గర, నాకు చెప్పండి. అలా వెళితే చాలా కష్టం రా నాయన. వాడు ఎవడో వెళితే వాడు వెళ్ళుండొచ్చు, అది నిజానికి అది సాధ్యపడేటువంటి విషయం కాదు. 100 రూపాయలది 10,000 అవ్వచ్చు, కానీ 100 రూపాయలు ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు అయిపోతే 1,00,000 కాస్త ఇంకో సంవత్సరానికి వీడి లెక్కలు కట్టేస్తాడు. 1,00,000 రూపాయలు ఇంకో సంవత్సరానికి 1,00,00,000 రూపాయలు అయిపోవాలి కదా. కనుక ఇది మనం వెళ్లాల్సినటువంటి మార్గాన్ని అలా ఇదైపోతుంది. అది లోవర్ నేచర్లో క్లీవేజ్ వస్తే అట్లా ఉండిపోతాయి. హయ్యర్ నేచర్లో క్లీవేజ్ వస్తే కనుక స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ గురించి వీడు ఇలా విడిపోవడంగా ఉంటుంది, హయ్యర్ ఆస్పెక్ట్. బట్ ఇన్ బోత్ కేసెస్ the lines of cleavages are clear. Lines of cleavage అన్నటువంటిది ఉంటుంది రెండింటిలోనూ. The conflict has begun and the two possibilities lie ahead. కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చేసరికి రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, వాటి యొక్క ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు ఈ రెండింటి. నెంబర్ 1 is eventual acquiescence of a nature which ends the life in futility. Deep depression and a sense of frustration which runs all the way from a submissive life of acceptance to those many ways of escape which push a man into the dream world, into the land of illusion, into a state of negativity, and even
and even over the border to death through self-destruction. అంటే రియాలిటీకి నన్ను వీడు ఉన్నటువంటి దీనికి వాడు మధ్యలో ఒక లేయర్ అట్ట వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్లీవేజ్. దానికి ₹100 ఉన్నాడు. ఇది ₹1,00,000 చేయడం కష్టం కదా! ఇప్పుడు ఇక్కడున్నాం. ఒక గంటలో నేను ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళిపోవాలంటే అలా వెళ్ళడం కష్టం కదా! వీడేదో బెట్టగడతాడు. ఇలాంటివి ఉంటాయి కదా బయట. వాడు అందులో ఏదో డబ్బులు పెట్టాడండి. రెండో రోజుకి వాడికి ₹1,00,000 వచ్చాయి. మూడో రోజుకి ₹1,00,00,000 వచ్చాయి. మీరు కూడా అలా పెట్టుకోవచ్చు కదా! అలాంటివి ఏవో మాట్లాడుతుంటారు. కానీ అలా వాడు పాపం వీడికి తెలియనటువంటి వాడు అలా విడిపోయి అది ఇది మధ్యలో అలా గందరగోళం అయిపోతుంది. బుర్రంతా విడిది చాలా ఇబ్బందులు పాలైపోతాడు. డీప్ డిప్రెషన్ అంటున్న దానిలో వెళ్ళిపోతాడు. And a sense of frustration which runs all the way from a submissive life of acceptance to those many ways of escape which push a man into the dream world. వీడు అలా ఇంకా ఏది దొరక ఇక డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. సెన్స్ ఆఫ్ ఇల్యూషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే వీడు మాట్లాడే లెక్కలు, వీడు వ్యవహరించేటువంటి విధానం ఇదంతా వేరుకోండి బాగున్నాడు పాపం. ఆయన డీప్ డిప్రెషన్ వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ తోటి ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను రమ్మంటున్నారు. ఆయనకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన సలహాలు ఇవ్వడానికి నన్ను రమ్మంటున్నారు. నేను వెళ్ళి అర్జెంటుగా వెళ్ళి ఆయన సలహాలు ఇవ్వాలి. నన్ను వెళ్ళని నేను ఇక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్లు రాసేసుకుంటాను. నిజంగా రాసేసి ఆయన పోస్ట్ డబ్బాలో పడేసి వస్తుంటాడు రోజు వెళ్ళి. దానిలో ఇంకా ఏమన్నా ఇంకా గట్టిగా అంటే ఇంకా కొందరు ఎవరికో ఏదో చెప్తుంటాడు ఈయన. తెలియకుండా అలా డీప్ డిప్రెషన్లో గడిపోతుంటారు. ఆ విషయం చెప్పడానికి సరే. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి స్థితి వేరు, ఆయన వెళ్దాం అనుకున్నటువంటి స్థితి వేరు. ఈ రెండింటి మధ్యలో ఒక క్లీవేజ్ అన్నది వచ్చేస్తున్నాడు. ఆవిడ ఏం చేసిందంటే పాపం వెళ్ళి ఆ పోస్ట్ డబ్బా తీసేటువంటి వాడికి చెప్పి, బాబు నాయన వీనేవో కవర్లో అవి వేసేస్తుంటాడు, అవన్నీ వాడికి వేయకరా బాబు, నీకు ₹10 ఇస్తాను, అవన్నీ తీసి నాకు మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేసి అని చెప్పి పాపం ఇంట్లో ఆయన తెలియకుండా వీడు నెమ్మదిగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాడు ఆయన కవర్లు వేసేసిన నెమ్మదిగా వాడు తీసి వాడు మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడు. ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ వాడు ఎవరికో ప్రైమ్ మినిస్టర్ గారికి అడ్రస్ అది చేస్తుంటాడు. అది అలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు పాపం. ఎందుకంటే వాళ్ళు చేరదానుకునే స్థితి వేరు, వాళ్ళు ఉంటున్నటువంటి స్థితి వేరు. ఈ రెండింటి మధ్యలో వాళ్ళకి పొంతం దొరకదు. ఎందుకంటే డీప్ డిజైర్ అన్నది వాళ్ళని అలా లాగేస్తుంటుంది. రెండింటి మధ్యలో పొంతం ఉంటుంది. అది విషయం ఇక్కడ చెప్పినటువంటి. సెకండ్ పాయింట్ వచ్చేటికి ఏం చెప్తున్నారంటే a furious conflict based on a refusal to be molded by circumstance or environment. This drives a man on to success and to achievement of his desire, or it breaks him on the wheel of life either physically or mentally. A furious conflict, చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలతోటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది డెవలప్ అయిపోయింది. నన్ను అందరూ కూడా చాలా హీనంగా చూస్తున్నారు. నన్ను చూస్తే ఎవరికి కూడా వాడు నన్ను ఒక మానవుడుగా, నన్ను ఒక కనీసం ఒక బ్రదర్ గానో ఒక స్నేహితుడుగానో నన్ను చూడట్లేదు అంటే భావం వాళ్ళు బాగా పెరిగిపోతుంది. ఏదో కారణాలు చేత వీఆర్ నాట్ గోయింగ్ టు ద రీజన్స్. వీడి మైండ్లో ఆ థాట్ వచ్చేసరికి ఏమైపోయాడు వీడు, ఫ్యూరియస్ కాన్ఫ్లిక్ట్ బేస్డ్ ఆన్ ఏ రిఫ్యూజల్ టు బి మోల్డెడ్ బై ఎ సర్కమ్స్టాన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్. వీడు చుట్టూతో ఉంటుంటే ఎవడు కూడా వీడిని ప్రేమించట్లేదు అన్నాడు థాట్లో వీడు వచ్చేసాడు. దిస్ డ్రైవ్స్ ఎ మ్యాన్ ఆన్ to success and to achievement of his desire, or it breaks him on the wheel of life. This drives a man on to success and to achievement of his desire. వీడి డిజైర్ వీడి పొందడానికి వీడి ఇవన్నీ ఈ సర్కమ్స్టాన్స్ ఇవన్నీ దాటి వీడు వెళ్ళిపోవాలి అంటే థాట్లో వీడు వెళ్ళిపోతాడు. ఆన్ ద వీల్ ఆఫ్ లైఫ్ ఎదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. ఇట్ బ్రేక్స్ హిమ్ ఆన్ ద వీల్ ఆఫ్ లైఫ్. వీటి నుంచి వీడు హీ హాస్ టు క్రాస్ ఆల్ దిస్ అంటే వీడు అనుకుంటాడు. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ దీని నుంచి కట్ ఆఫ్ అయిపోతాడు. అది జరుగుతుంది. ఇది సెకండ్ రీజన్. సో ఇది ఫస్ట్ దాంట్లో 2 రీజన్స్ చెప్పారు. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఇప్పుడు మనం చెప్తున్నారు. సెకండ్ దాంట్లో ఏంటంటే క్లీవేజ్ కమ్స్ ఆల్సో వెన్ ద మ్యాన్ ఫెయిల్స్ టు యూజ్ హిస్ గాడ్ గివెన్ ఇంటలెక్ట్ అండ్ సో ఈజ్ అనేబుల్ టు చూస్ బిట్వీన్ ద ఎసెన్షియల్స్ అండ్ ద నాన్ ఎసెన్షియల్స్. భగవంతుడికి తెలివితేటలు అనేటువంటిది ఫస్ట్ పాయింట్ మనం చెప్పాం. లోవర్ లెవెల్లో క్లీవేజెస్ వస్తే 2 రకాలుగా ఉంటాయి, అది చెప్పేసారు. హయ్యర్ లెవెల్లో క్లీవేజెస్ ఇప్పుడు అది చెప్తున్నారు. ఈ క్లీవేజెస్ అనేటువంటి రావడానికి ఇంకొక కారణం ఏమిటంటే కనుక భగవంతుడికి తెలివితేటలు అనేటువంటివి ఇచ్చాడు. ఈ తెలివితేటల్ని చక్కగా వీడు వాడుకోవట్లేదు అనుకోండి. టు చూస్ బిట్వీన్ ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్. వీటిలో ఎసెన్షియల్ ఏది, నాన్ ఎసెన్షియల్ ఏది, ఇది తెలియడం చాలా కష్టం అండి. అంత ఈజీ కాదు. డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ.
టు నో వెదర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ ఆర్ నాట్. కానీ ఇంట్లో వాడు కారు కొనుక్కున్నాడు కదా, నేను కారు కొనేయాలనేటువంటి భావం వీళ్ళు అంటే వీడి డిజైర్ వీడిని ఏం చేసేస్తుందంటే అంటే పాపం చాలా కష్టం, అది చాలా అవసరం అన్నటువంటి థాట్ వీడికి ఇచ్చేస్తుందండి. అలా జాగ్రత్తగా ఉండకపోతేనే, చాలా జాగ్రత్తగా ఉంటేనే వీడు దాని నుంచి దాటగలుగుతాడు, కానీ లేకపోతే వీడు దాటడం చాలా కష్టం. ఎసెన్షియల్స్కి నాన్ ఎసెన్షియల్స్కి తేడా వీడికి ఉన్నటువంటి తెలివితేటలు వీడు వాడి వీడు తెలుసుకోలేకుండా ఉండిపోతాడు. అందరూ వెళ్తున్నారు కదా, మనం వెళ్ళాలి, మనం కూడా అలానే జీవించాలి, మనం కూడా అమెరికా వెళ్ళిపోవాలి, మనం కూడా అన్ని వెళ్ళిపోతున్నాడు వీడి మైండ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎసెన్షియల్స్కి నాన్ ఎసెన్షియల్స్కి వీడికి తేడా, వీడి యొక్క తెలివితేటను వినియోగించుకుని భగవంతుడు వీడికి తెలివి అనేటువంటిది ఇచ్చాడు. మనకు అవసరమా? మనకి ఇది అవసరం ఉందా లేదా? మన పిల్లవాడు కూడా అట్లా వెళ్ళి చేయాలా, అవసరం లేదా? ఏంటి మన పిల్లవాడికి ట్రైనింగ్ ఇవ్వాలి? అది కాదు, పక్కన ఉన్న పిల్లవాడిని వాడిని అమెరికా ఇవ్వడానికి వాడు ఏదో ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు, వాడిని ఇచ్చుకొని నీ పిల్లవాడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు, అటువంటి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి ఇవ్వండి. పెద్దవాడైన తర్వాత వాడు అమెరికా వెళ్ళిపోయి మన కేర్ చేయట్లేదు, మన పట్టించుకోవట్లేదు, మాకు ఫోన్ చేయట్లేదు అని బాధపడటం కన్నా ముందు నుంచి ఒక ఐడియా పెట్టుకోండి. వాడికి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎటువంటి విధంగా వాడు పెంచాలి ఏంటి, అప్పుడే మనం పట్టించుకోకుండా వాడి సుఖము వాడి సంతోషం గురించి పగలు రాత్రి పిల్లవాడు ఏమైపోతున్నాడు, ఈ టీవీలో ఏం చూస్తున్నాడు, యూట్యూబ్లో ఏం చూస్తున్నాడో చూసుకోవడానికి కూడా మనకు టైం లేకుండా మనం కష్టపడిపోతున్నాం. ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ చైల్డ్ అంటున్న పేరు పెట్టుకుని అవి చూస్తాడు. పెద్దవాడు అయిన తర్వాత వాడు మన మాట వినడు, అప్పుడు బాధపడే ఉపయోగం. అందు గురించి చాలా జాగ్రత్త వహించండి అని చెప్తున్నారా. తర్వాత బిట్వీన్ ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్, బిట్వీన్ రైట్ డైరెక్షన్ అండ్ రాంగ్ గోల్స్, ఈ రెండింటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. రైట్ డైరెక్షన్ ఏది, రాంగ్ గోల్స్ ఏవి మనకి లైఫ్లో తెలుసుకోండి. బిట్వీన్ ద వేరియస్ సాటిస్ఫాక్షన్స్ which appeal to the various aspects of his lower nature, and eventually between the higher and the lower duality. He must learn to grasp the distinction between. He must learn. తెలుసుకోవాలి, నువ్వే తెలుసుకోవాలండి. దారి బస్సు ఎక్కేముందు అడిగి తెలుసుకోవాలి. అంతే బస్సు ఖాళీగా ఉంది కదా ఎక్కి కూర్చుంటే ఒకవైపు వెళ్ళాల్సిన బస్సు ఇంకోవైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోయింది లైఫ్. తర్వాత ఇప్పుడు ఆ బస్సు ఎక్కడో ఆగిన తర్వాత ఎక్కడో దిగిన తర్వాత ఈ ఊరు వచ్చేసాను ఏంటని అడిగితే అప్పుడు యు లాస్ట్ యువర్ లైఫ్, దట్స్ ఇట్. ఇంకేం చేయలేవు గురించి. he must learn to grasp the distinction between submission to the inevitable and submission to the urge of his own desire. దీన్నే చేయవలసినది చేయదలసింది. సబ్మిషన్ టు ద ఇన్ఎవిటబుల్, ఏది వీడిని లోపల నుంచి నడుపుతోంది, ఏది వీడి కోరికలుగా వీడిలో ఉండి వీడిని లాగుతోంది, ఇది జాగ్రత్తగా తెలుసుకోండి అంటున్నాడు ఆయన. సబ్మిషన్ టు ద ఇన్ఎవిటబుల్ అండ్ సబ్మిషన్ టు ద అర్జ్ ఆఫ్ హిజ్ ఓన్ డిజైర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ కెపాసిటీ and recognition of potentiality. Many conflicts would be solved through the summation, understanding, and right use of recognized assets, thus eliminating impossible goals and the consequent inevitable frustration. ఇంపాసిబుల్ గోల్స్ అవి పెట్టుకోవడం అంటే చేయకూడదు, ఇన్ఎవిటబుల్ ఫ్రస్ట్రేషన్ అంటే వీడికి అప్పుడు ఉండదు. ఇప్పుడైతే ఇంపాసిబుల్ గోల్స్ వీడు చేయలేనటువంటి వీడు పెట్టాడు అనుకోండి, అది చేయలేమనేటువంటిది వీడు లోపల ఉండేటువంటి వీక్నెస్ అని అంటారు. అది వీక్నెస్. ఏది ఎవరు చేయగలరు, ఏది ఎవరు చేయలేరు, అది చక్కగా అది తెలుసుకున్న ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అన్నాడు, వాడికి తెలుసు. వాడిలో ఉన్నటువంటి 60 మంది పిల్లలకు 100 మంది పిల్లలు ఆయన దగ్గర చదువుకుంటున్నటువంటి వాడికి వీడు ఐఐటికి వెళ్ళగలడు, వీడు ఐఏఎస్కి వెళ్ళగలడు, వీడు డిగ్రీ చదవగలడు, వీడు ఇది చేయగలడు, ఇలాంటిది ఆయన చూసాడుగా ఆయన చెప్పేవాడు ఉపాధ్యాయుడు, టీచర్ వాడికి తెలుసుకోదు. అలా ఎలా అయితే ఉంటుందో ఎవరు దేనికి అర్హులో వాళ్ళు ఆ పని చెయ్యాలి. అర్హత లేనటువంటి చేయడానికి మనం ప్రయత్నం చేస్తే లైఫ్ అంతా కూడా తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్లో గడిపోతుంది. మీరు చెప్పండి అది impossible goals and the consequent inevitable frustration. When this part of the conflict has been overcome, then potentiality can emerge in recognition and become power in expression. Potentiality can emerge in recognition. వీళ్ళు ఉన్న పొటెన్షియాలిటీ అంటే క్యాన్ ఎమర్జ్ ఇన్ రికగ్నిషన్. అప్పుడు వాళ్ళలో నుండి సహజంగా ఉన్నది ఏంటి, చాలా సినిమాలో బాగా చూపించారు, సినిమాలో చూశాను. ఆ పిల్లవాడికి చదువు అంటే ఇష్టం ఉంటుంది, వాడికి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. వాడు అట్లా అట్లా అంటే ఎవరికి ఏది ఇష్టం, కొందరికి సంగీతం అంటే ఇష్టం. సంగీతంలో విద్వాంసులై లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు లేరా? అలా కాదు, మనకి అలా అనుకోకు. వాడికి పిల్లవాడు కొందరికి గేమ్స్ ఇష్టం, వాడిని గేమ్స్లో వాడిని పైకి తీసుకెళ్ళాలి చక్కగా. అంటే
ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, వాడు లక్షల కోట్లు సంపాదించితేనే వాడు సక్సెస్ అయినట్టుగా ఎప్పుడు తీసుకోకూడదు. ఉదాహరణకు సంగీతం బాగా చక్కగా చాలా ఎంతో మధురంగా పాడతారు. వాళ్ళు ఫేమస్ అవ్వలేదనుకోండి. అంత మాత్రాన వాళ్ళు అన్‌ఫిట్ అనో ఏదో వాళ్ళు ఇదిగా మనం తక్కువగా వాళ్ళని చూడకూడదు. ఉదాహరణకు బ్రహ్మాండంగా పాడతారు ఎవరో ఎక్స్. వాళ్ళు ఫేమస్ అవ్వలేదు. ఏదో వాళ్ళకొచ్చినటువంటి విద్య వాడింటికొచ్చేటువంటి నలుగురు పిల్లలకి వాడు నేర్పుకుంటున్నాడు. దాని ద్వారా వాడికి రూ. 1000 వచ్చిందనుకోండి నెలకి. అంత మాత్రాన వాడు అన్‌ఫిట్ కాదు. వాడు సంగీతంలో హి ఈజ్ ఫిట్ అంతే. వాడు సంగీతంలో ఫిట్ ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి నువ్వు ఇంజినీరింగ్‌లో కూర్చోబెడితే చాలా కష్టం. అది. తెలియనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ రన్ అయిపోతుంది వాడికి. అది ఆయన ఏమని చెప్తున్నారు ఇక్కడ? పొటెన్షియాలిటీస్ అన్నారు దాన్ని. రైట్ యూజ్ ఆఫ్ రికగ్నైజ్డ్ అసెట్స్ అన్నారు. వాడిలో రికగ్నైజ్డ్ అసెట్ ఏముంది వాళ్ళు? ఆ అసెట్ చూడండి. రైట్ యూజ్. దాన్ని రైట్ యూజ్ పెట్టేటట్టుగా చేయండి. వాడు ఏం చేయగలడో చూసి అటువైపుగా పిల్లవాడిని ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఎక్కువ వస్తుంది. దస్ ఎలిమినేటింగ్ ఇంపాసిబుల్ గోల్స్ అండ్ ద కాన్సిక్వెంట్ ఇన్ఎవిటబుల్ ఫ్రస్ట్రేషన్. When this part of conflict, when this part has been overcome, then potentiality can emerge in recognition and become power in expression. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ సరిగ్గా డెవలప్ అవుతుంది. అది చక్కగా వాడు ఆ ఊహనంత ఎత్తుకి వాడు ఎదిగిపోతాడు. చక్కగా ఆర్ట్ వాడు చక్కగా బొమ్మలు వేయగలడు అనుకో, చక్కగా వేదం చదవగలడు. వాడిని చక్కగా వాడికి వేదం నేర్పించాలి. వాడు వేదం నేర్చుకుని ఏం సంపాదించాడండి వాడు అలా అనకండి దయచేసి ఎప్పుడు కూడా. ఫీల్డ్ వాడికి ఏ ఫీల్డ్కి వాడికి ఫిట్టో ఆ ఫీల్డ్లో వాడిని డెవలప్ చేయాలి. వాడు వేదం చదివితే ఉదాహరణకి దేవతలు అలా పలుకుతారు అనుకోండి, వాడికి ఒక బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ రాకపోవచ్చు, గుళ్ళలోనూ ఎక్కడో మామూలు వాడుగా వాడు ఉండవచ్చు. అంత మాత్రం వాడు ఫిట్ కాదని అనకండి. ఒక బొమ్మ వేయగలడు, ఒక బ్రహ్మాండంగా వాడు చిత్రకారుడిగా ఉండవచ్చు, వాడు ఫేమస్ అవ్వలేదు మాత్రం హీ ఫెయిల్డ్ అని రాయకండి. వాడు ఫిట్ అవ్వడం వాడు బొమ్మలు వేయడంలో హీఈస్ అట్మోస్ట్ అండి. కాకపోతే వాడు కొంచెం చాకచక్యతనో లౌకికమనో ఇలాంటివో చిన్న చిన్న అక్కర్లేని గుణాలు మనలో ఉంటాయి, వాళ్ళలో ఉండవు పాపం. అంత మాత్రం సొసైటీలో వాడు ఫెయిల్యూర్గా కనబడుతుంటారు పాపం కొందరు. మిగిలిన చూసినటువంటి వాడు చిన్నప్పటి నుంచి ఎంతో చెప్పాను సార్ వాళ్ళ ఫాదర్కిను వాడికిను, బొమ్మలు వేసుకుంటూ కూర్చున్నాడండి అలా అనేస్తుంటారు పాపం జనాలు. దయచేసి అలా తప్పుగా అనుకోకండి. అటువంటి విషయాల్లో చక్కగా ట్రైనింగ్ ఇస్తే వాడు చక్కగా వాళ్ళు పొటెన్షియాలిటీస్ చక్కగా డెవలప్ అవుతాయి. అది ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేటికి ఏమంటున్నారంటే ఆయన, రికగ్నిషన్ ఆఫ్ ఇండివిజువల్ గోల్స్ అండ్ గ్రూప్ గోల్స్. ఇండివిజువల్గా వీడి గోల్ ఏమిటి, తర్వాత గ్రూప్ యొక్క గోల్ ఏమిటి, ఇది తెలియాలి నెక్స్ట్ ప్రతి వాడికి కూడా. బిట్వీన్ ద ఎబిలిటీ టు బి సోషల్ ఆర్ యాంటీ సోషల్, ఈ రెండింటి మధ్యలో పెద్ద ఇది ఉందండి. అదేంటంటే సోషల్ అండ్ ఆర్ యాంటీ సోషల్. ఇండివిజువల్ గోల్ గ్రూప్ గోల్ ఈ రెండు తెలియకపోతే ఏమవుతుందంటే వీడు అంటే ఇండివిజువల్ గోల్ ఏమిటి అనేటువంటి ఫస్ట్ తెలియాలి వీడికి, తర్వాత గ్రూప్ గోల్ ఏమిటి అనేటువంటిది తెలియాలి. 10 మంది గురించి లైఫ్ అన్నటువంటి విషయం తెలియకపోతే ఏమవుతుందంటే వాడు యాంటీ సోషల్గా డెవలప్ అయిపోతాడు సొసైటీలో. సొసైటీ మీద దేనికి వీడు డాక్టర్ అయ్యాడండి అని కనుక ప్రజల మీద పడి 10 కోట్లు సంపాదించుకోవడానికి తయారయ్యాడండి. అటువంటిగా ఉండకూడదు, సోషల్గా ఉండదు. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇండివిజువల్ గోల్స్ అండ్ గ్రూప్ గోల్స్ బిట్వీన్ ద ఎబిలిటీ టు బి సోషల్ ఆర్ యాంటీ సోషల్. Much is being done along these lines, but the emphasis is still upon the individual and not upon the group. ఎక్కువగా ఎటువైపు ఉన్నాడు, ఇండివిజువల్గానే ఉంటున్నాడు, గ్రూప్ గురించి ఆలోచించట్లేదని వీడు అంటున్నారు. When this is the case, we become responsible for anti-social groups. ఎప్పుడైతే ఇండివిజువల్ మాత్రమే వీడి దృష్టిలో ఉందనుకోండి, డాక్టర్ అయ్యాడు, లేదా ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు, లేదా ఒక మంచి మేధావిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక మేధావితనం అన్నటువంటిది ఓ 10 మంది పిల్లల్ని ఐఏఎస్ ఆఫీసర్లుగా చేయగలిగేటువంటిదిగా వాడు వాడాడు అనుకోండి. ఉదాహరణకు వాడు చాలా పేదవాడిగా ఉండిపోయాడు, న్యాయం సొసైటీకి ఏం నష్టం అవ్వలేదు. 10 మంది మంచి ఐఏఎస్ ఆఫీసర్లు తయారనుకోండి, వాళ్ళు దేశానికి 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చారంటే దేశం ఎంత బాగుపడిపోతుంది. ఇప్పుడు ఎంత డబ్బు సంపాదించాడు, మనం ఎంత సంపాదించుకున్నాం, దానివల్ల అటువంటిది చాలా తక్కువ పాయింట్ కన్సిడర్ చేయాల్సింది ఎప్పుడు కూడా. సొసైటీ ఏమైంది అటువంటిది అంటే గ్రూప్ గోల్స్ అన్నట్టు ఎప్పుడు వీళ్ళు ఉండాలి. మంచి మేధావి వాడు ట్రైనింగ్ ఇచ్చాడంటే ఎట్లా అయినా సరే వాడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాడు పాస్ అయిపోతాడు అనుకోండి. అలాంటి వాడికి ఒక మంచి ఎడ్యుకేషన్ మంచి ట్రైనింగ్ ఇచ్చి
మంచి 10 ఇలా అదే అనమాట. గ్రూప్ గోల్ అనేటువంటిది జనాల్లో ఉండట్లేదు. తద్వారా ఏమైపోతున్నారంటే యాంటీ సోషల్‌గా డెవలప్ అయిపోతున్నారు జీవులు అనేది చెప్తున్నారు. I have mentioned only 3 of many possible recognitions, but the resolution of the cleavage for which these are responsible will result in the liberation of a large majority of sufferers. ఎందువల్ల అంటే జాగ్రత్తగా తెలుసుకుంటే ఎంతోమంది మెజారిటీ ఆఫ్ సఫరర్స్ని మనం ఇచ్చేసుకున్నాడు అవుతాం. will result in the liberation for which these are responsible will result in liberation of a large majority of sufferers. It may perhaps be said that the release of many whose cleavage lies primarily in the realm of the desired nature, leading in the sense of frustration and a break in the life continuity of interest, can be cured by క్లీవేజ్ అంటే డిజైర్ నేచర్కి నేను లైఫ్కి మధ్యలో ఈ క్లీవేజ్ వచ్చేటికి వాటిని ఏం చేయని చేతి వాళ్ళు క్యూర్ అవుతారంటే నెంబర్ 1 ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద ఫిజికల్ ఎక్విప్మెంట్ అండ్ టు ద గ్లాండ్స్, పర్టికులర్లీ టు ద థైరాయిడ్ గ్లాండ్, ప్లస్ ద రెగ్యులేషన్ ఆఫ్ ది డైట్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు క్లీవేజ్ డిజైర్కి వీటికి ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ థైరాయిడ్ గ్లాండ్. ఈ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ వీటిని యొక్క గురించి మనం దీనిలో చదువుకున్నాం. సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనం చదువుకోవాలి. దీని గురించి అటువైపు మనం వెళ్ళట్లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి విషయాలు మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. అటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ది ఫిజికల్ ఎక్విప్మెంట్స్. ఫస్ట్ వీటి దేహం, దీన్ని చక్కగా ఒక పటిష్టంగా చక్కగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ద గ్లాండ్స్, వీటిలో ఎండోక్రినాలజీ అంటే చక్కగా ఫంక్షన్ అయ్యేటట్టుగా చూసుకోండి అని చెప్తున్నారు. పర్టికులర్లీ టు ద థైరాయిడ్ గ్లాండ్ ప్లస్ ది రెగ్యులేషన్ ఆఫ్ ది డైట్. డైట్ చాలా రెగ్యులేట్ అంటున్నది అవ్వాలి. మనం తీసుకునేటువంటి ఆహారం మన దేహ అవయవముల మీద, మన మనస్సు మీద, మన యొక్క చిత్తం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం గతంలో చదువుకున్నాం. అందుగురించి ఆ విషయాల ఎక్స్ప్లెనేషన్లోకి ఇప్పుడు వెళ్ళట్లేదు మనం. సెకండ్ పాయింట్ వచ్చేటికి అటెన్షన్ టు ద ఫిజికల్ కోఆర్డినేషన్ ఆఫ్ ది పేషెంట్. ఫర్ ఫిజికల్ కోఆర్డినేషన్ ఈజ్ ది అవుటర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇన్నర్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ and much can be done by training. Physical coordination of the patient. Attention to the physical coordination of the patient. For physical coordination is the outer expression of an inner process of integration. వాడిలో ఉన్నటువంటి భావములు వాడిలో ఫిజికల్ బాడీ ద్వారా ఎక్స్ప్రెస్ అయ్యేటట్టుగా చేయాలి. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జాంపులే, వాడు మంచి చిత్రకారుడిగా అవ్వాలి. వాడిని తీసుకెళ్ళేదో డాక్టర్ ఇంజనీర్ చేశాడు వాడి తండ్రి, వాడు ఏదో కుర్చీలో కూర్చోబెట్టాడు. దానివల్ల వాడు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. సో నెమ్మదిగా వాడి ఇష్టాలు ఏమిటి అనేటువంటి తెలుసుకోండి. వాడు ఉద్యోగానికి ఉంటూ పోతే ఉద్యోగం పక్కా పెట్టమన్నాడు. ఒక 4 రోజులు చక్కగా వాడి యొక్క లోపల ఉన్నటువంటి భావాన్ని ఫ్రీగా చక్కగా ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి వాతావరణంలో వాడిని ఉంచండి. అవన్నీ ఎక్స్ప్రెషన్స్లోకి రావాలి. నేను ఇవన్నీ సప్రెషన్స్లో ఉండిపోతే తద్వారా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళ డీప్ డిప్రెషన్స్, స్ప్లిట్ పర్సనాలిటీస్ ఇవన్నీ వస్తాయి. సో వాటిని ఏం చేయాలి? ఫిజికల్ కోఆర్డినేషన్ ఆఫ్ ది పేషెంట్ అంటే వాడి యొక్క భావనలోకి వెళ్ళి వాడి యొక్క ఫిజికల్గా వాటికి కోఆర్డినేట్ అయ్యేటువంటిది ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఫర్ ఫిజికల్ కోఆర్డినేషన్ ఇస్ ద అవుటర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ ఇన్నర్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ మచ్ కెన్ బి డన్ బై ట్రైనింగ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ద లైఫ్ అండ్ ద ఎన్విరాన్మెంట్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిసియేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ద లైఫ్ అండ్ ది ఎన్విరాన్మెంట్ గివెన్ in terms of appreciation, integration of life. అంటే వాడిని ఒక అప్రిషియేషన్ అనేది ఇవ్వాలి. దానికి అప్రిసియేషన్ అంటే మెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే పక్కన ఉన్నటువంటి పిల్లవాడికి 99 వచ్చింది, మన పిల్లవాడికి 19 వచ్చింది. అప్రిసియేషన్ లేదు మన పిల్లాడికి. దానివల్ల ఏమవుతుంది? ఇంత కష్టపడి చదివినా నా తండ్రి నన్ను మెచ్చుకోలేదే అన్నట్టు భావం వాళ్ళు వచ్చారు. ఏం పర్వాలేదు రా నాయన, నువ్వు చదివింది చాలు అన్నట్టుగా వాడికి ఒక అప్రిసియేషన్ ఇవ్వాలి. చాలా కష్టపడి చదువు, ఇంకా వీళ్ళదే కష్టపడి చదువు, దట్స్ ఇట్, నువ్వు చదివింది నాకు సంతోషం, హాయిగా ఉంది. నాకు ర్యాంక్ రాలేదు, ర్యాంక్ రాకపోతే లైఫ్ ఈ భూమి మీద ర్యాంక్ వచ్చిన వాళ్ళే వాళ్ళు ఇదిగా ఉంటున్నారా? ర్యాంక్ రాకపోతే వాళ్ళు ఏమైనా నష్టపోయారా భూమి మీద జీవిస్తున్న వాళ్ళు? కనుక వాడికి ఒక సరైనటువంటి అండర్స్టాండింగ్ ఇవ్వాలి. అది పాయింట్ రాంగిస్తాను వాళ్ళు. తర్వాత 4th పాయింట్ వచ్చేసరికి డీసెంట్రలైజేషన్ త్రూ. ఈ పాయింట్ మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకోవాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః.
गो ब्राह्मणेभ्यः सममस्तु नित्यं लोकाः समस्ताः सुखिनः भवन्तु लोकाः समस्ताः सुखिनः भवन्तु लोकाः समस्ताः सुखिनः भवन्तु। ओम शांति शांति।